హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివరాజ్ ఫుట్వేర్. ఒక అన్న మా దగ్గరికి బోరాబండ నుంచి 2 pairs ఆఫ్ చెప్పులు పంపించారు. ఒకటి వచ్చేసి ఫిట్ ఫ్లాప్, రెండోది వచ్చేసి బర్కెన్ స్టాక్. ఈ రెండిట్లో వర్క్ ఏముంది చూడనా. బర్కెన్ స్టాక్ అనే బ్రాండ్ కి ఏమైందంటే రఫ్ అండ్ టఫ్ వాడడం వల్ల చూడండి, వాటర్ వాడడం వల్ల పైన లెదర్ ఇట్లా బయటకు వస్తున్నాడు. నేను ఫుడ్ బెడ్ అని చెప్తాను కదా, ఆ పైది ఒకటి అంతే మందం ఉంటుంది అన్న, అది ఒకటే ఫుడ్ బెడ్ క్లీనింగ్ చేయడానికి. కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే అన్న, ఆ లెదర్ మెటీరియల్ కి మీరు పైసలు కడుతున్నారు అంతే. బర్కెన్ స్టాక్ లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి లెదర్ ఒకటే ఉంది, అందుకే మీరు పైసలు కడుతున్నారు అన్న. రెండోది వచ్చేసి సైడ్ లో కార్క్ అయితే కనిపిస్తుందో అది చెకప్ పౌడర్ తో తయారై ఉంటుంది. మూడోది వచ్చేసి పగిల్ స్ట్రాప్ అయితే కనిపిస్తుందో అది ఫోమ్ లెదర్ ఉంటుంది అన్న, ప్యూర్ లెదర్ ఉండదు. ప్యూర్ లెదర్ కొన్ని చెప్పులకు ఉంటాయి, మీరు పెట్టే డబ్బు మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నది. దీనికి చూడన్నా ఫుడ్ బెడ్ క్లీనింగ్ చేయాలి, 4 స్ట్రాప్స్ గంబెట్టి అతకబెట్టాలి. కింద ఫుడ్ బెడ్ అయితే ఊడిపోతుందో దానికి కూడా గంబెట్టి కవర్ చేయాలన్నా. మన దగ్గర అయినంత వరకు మనం చేయగలుగుతాం వర్క్ అనేది. చూడండి అన్న క్లియర్ గా చెప్పినాను. రఫ్ అండ్ టఫ్ మళ్ళీ మీరు వాడితే మీరు మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందని అని చెప్పినాను. సరైన వాడని చెప్పారు. ఇంకోటి వచ్చేసి ఫిట్ ఫ్లాప్ అనే బ్రాండ్ కి ఫస్ట్ అన్న కూడా గంబెట్టి ఇవ్వమని చెప్పారు. ఈ ఫిట్ ఫ్లాప్ అని చూడన్నా ఏదైనా చెప్పుండని అండి, బ్రాండెడ్ చెప్పులు వన్స్ ఊడిపోయిందంటే మీరు నెక్స్ట్ టైం గంబెట్టించుకున్నా కూడా కొంతమంది కస్టమర్స్ సెంటర్ పోయి వస్తారు మా దగ్గరికి, కంప్లైంట్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు కాబట్టి మా దగ్గరకు వచ్చి ఇస్తారన్నా. ఎంత మంచి బ్రాండ్ షోరూమ్ కొన్నా పోండి మీరు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, మేము చేసే పని మేము చేస్తామన్నా. ఎవరి పని వాళ్ళకే ఉంటది, వాళ్ళ పని మాతో కంపేర్ చేయలేం, మా పని వాళ్ళతో కంపేర్ చేయలేమన్నా. మా దగ్గర చూడన్నా ఏమున్నా క్లియర్ గా ఉంటది, పర్మనెంట్ కి ఆప్షన్ ఉంటది, టెంపరీ కూడా సొల్యూషన్ ఉంటది అన్న. కస్టమర్ క్లియర్ గా చెప్తాము. ఈ శివరాజ్ ఫుట్వేర్ లో నమ్మకంతో పనులు అయితే కాబట్టి కస్టమర్ క్లియర్ గా చెప్తాను. మీకు ఒకవేళ ఓకే అంటే చేద్దాం, లేకపోతే లేదన్నా. చూడండి క్లీనింగ్ అయిపోయింది, దీనికి ఫుడ్ బెడ్ కూడా అతకబెట్టేసాం, దీనికి 4 స్ట్రాప్స్ అతకబెట్టేసాము. లాస్ట్ లో ఫినిషింగ్ ఏం చేసినామంటే పైకి స్ట్రాప్ అయితే ఉంటుందో దానికి మంచి పాలిష్ ఇచ్చినామని. మళ్ళీ మీరు రఫ్ అండ్ టఫ్ వాడితే సేమ్ ప్రాబ్లం ఫేస్ చేయాలన్నా. అఫీషియల్ పర్పస్ వాడుకుంటే ఏం కాదు దీనికి. నీలో శక్తి ఉన్నది, దాన్ని పదును పెడితే ఫలితం ఉన్నది. మంచి రోజు రేపే ఆరంభించవా. అరే ఎవరి గుణం ఏమిటో, ఎవరి బలం ఏమిటో చూసింది ఎవరంట. నెక్స్ట్ వచ్చేసి ఫిట్ ఫ్లాప్ అనే బ్రాండ్ కి పర్మనెంట్ సొల్యూషన్ చేయమని చెప్పారు అన్న. దీనికి గంబెట్టి కుట్టించుకుంటే ఒక డిజైన్ లెక్క నీట్ గా కుట్టిస్తాను నేను. అడ్డదిడ్డంగా పని చేయమనము. కొంతమంది ఏంటంటే అన్న ప్రతి ఒక్కళ్ళు కుల వృత్తి చేయట్లేరు కాబట్టి, ఒకప్పుడు ఏంటంటే గల్లీకి ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 5 years లో కూడా అన్న చెప్పులు కుట్టే వాళ్ళు మీకు ఎక్కడ దొరకరన్న, రేర్ పీస్ ఉంటారు. సో ఉన్నప్పుడే వాళ్ళని మంచిగా ఉపయోగించుకోండి, వాళ్ళని సపోర్ట్ చేస్తూ మంచి ఒక ఫ్యూచర్ లో పనికి వచ్చేటట్టు చూసుకోండి అన్న మీరు.